కువైట్ లో చిలకల రాజ్యాన్ని తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ బ్రిడ్జ్ మీద తొక్కి చంపేసేలా ఉన్నారు. చూడండి ఒకసారి జనం ఎలా ఉన్నారు. వచ్చేసాం మనం చిలకల రాజ్యానికి అయితే. కువైట్ లో మాలి అనే ప్లేస్ కి. కువైట్ లో మాలి అనే ప్లేస్ చూస్తే మనం ఇండియాలో ఉన్నామా లేదా కువైట్ లో ఉన్నామా అని అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ కనిపించే వాళ్ళంతా తెలుగు వాళ్ళే. మన ఇండియా వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ ప్లేస్ లో. కొంతమంది అయితే ఇక్కడ రౌండ్ గా నుంచి గేమ్ అయితే ఆడుతున్నారు. ఇది కనుక పోలీసులు చూసారా ఇంకేముండదు, చెక్ చేస్తారు. ఇంకా ఇక్కడ కనిపించేదే మాలియా బస్ స్టాప్. ఇది బస్ లోనే ఇక్కడికే వస్తాయి. ఇక్కడ కనిపించేది మాలియా బ్రిడ్జ్. ఇది చూసారుగా చాలా బాగుంది. కానీ దీని మీద అప్పుడప్పుడు కోబ్రాస్ అయితే వస్తాయి. కోబ్రాలు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు విసన్ అయితే ఇలా కక్కుతూ ఉంటాయి పైన. చూడండి ఒకసారి మీరు. ఈ మాలియాలో షాపింగ్ మాల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మన వాళ్ళు షాపింగ్ చేయడానికి వస్తూ ఉంటారు ఇక్కడికి ఎక్కువ. ఇదే మరి మాలి బీచ్ లో ఉండే పార్క్. దీని చిలకల రాజ్యం అని కూడా అంటూ ఉంటారు. ఫ్రెండ్ చిలకల రాజ్యం అని చెప్పగానే నేనైతే రామ్ చిలకలు ఉంటాయేమో అనుకున్నాను. కానీ ఇక్కడ ఇలాంటి చిలకలు ఉంటాయని అనుకోలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వైట్ లో వీక్ ఆఫ్ అనేది శుక్రవారం ఉంటది కాబట్టి మన వాళ్ళు సెలవు దొరికినప్పుడు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఒకే చోట కూర్చుని సముద్రంలో అయితే గేలం అయితే కాస్తున్నారు. ఈ పార్క్ లో అటు ఇటు తిరిగేసరికి మాకు కూడా బాగా ఆకలేసింది. ఈ మాలియాలో హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్ అంట. సో మేము కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి బిర్యానీ అయితే తెచ్చుకున్నాం తినడానికి. బిర్యానీ టేస్ట్ ఎలా ఉందంటే బాగుంది, నిజంగా బాగుంది. మేము ఇంటికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ దాటాలి. ఈ బ్రిడ్జ్ దాటాలంటే చూడండి ఒకసారి జనం ఎలా ఉన్నారో భయంకరంగా. పైకి ఏదైనా అవుతున్నాను కానీ గురు సరదా తీరిపోతుంది మాకు ఇక్కడ. లాస్ట్ కి ఏదోలాగా అందరం బ్రిడ్జ్ మీద నుంచి బ్రతికి బయటపడ్డాము. అది మరి ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి నా ఛానల్ ఫాలో కొట్టండి గురు.